సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. హాస్య నటుడు సునీల్ హీరోగా మారిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా సునీల్ హీరోగా నటిస్తున్న సినిమా కృష్ణాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు చిత్ర రూపకర్తలు. ఆ టీజర్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు ఒక కొత్త సునీల్ ని చూడబోతున్నారు అని. ఇప్పటి వరకు సునీల్ హీరోగా చేసిన అన్ని సినిమాల్లో కూడా కామెడీ టచ్ ఉన్న హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈ కృష్ణాష్టమి సినిమాతో రెగ్యులర్ తెలుగు సినిమా స్టార్ మాస్ హీరోయిజాన్ని ప్రదర్శించబోతున్నాడు అని అర్థమైపోతుంది. అందుకోసం సునీల్ తనను తాను చాలా మార్చుకున్నట్టు కనిపిస్తున్నాడు. టీజర్ లో చూడటానికి సన్నగా బాగానే కనిపిస్తున్నాడు, కానీ ముఖంలో మాత్రం గ్లో తగ్గింది. యాక్షన్ హీరోగా కనిపిస్తున్నాడు కాబట్టి సీరియస్ గా ఉంటే నడిచిపోతుంది అనుకుంటా. ఈ సినిమాలో సునీల్ ఇద్దరు హీరోయిన్స్ తో ఆడి పాడబోతున్నట్టు కనిపిస్తా ఉంది. ఇద్దరు హీరోయిన్స్ కూడా ముచ్చటగా ఉన్నారు. చోటా కే నాయుడు గారి సినిమాటోగ్రఫీ, దినేష్ మ్యూజిక్ అట్రాక్టివ్ గానే ఉన్నాయి. ఆ సంగతిని పక్కన పెడితే ఈ టీజర్ ని బట్టి ఇంకో విషయం కూడా స్పష్టమవుతా ఉంది. అదేమిటి అంటే, ఈ సినిమాతో సునీల్ చాలా పెద్ద టాస్క్ ని భుజానికి ఎత్తుకున్నారు అని. సాధారణంగా మన తెలుగు హీరోలు ఓ వర్గం కోసం, సమాజం కోసం, మంచి కోసం, ప్రేమించిన అమ్మాయి కోసం, ఫ్యామిలీ కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటారు. కానీ ఈ సినిమాలో సునీల్ ఎదుటివాడి ముఖంలో ఆనందం చూడటం కోసం ఎంత దూరమైనా వెళ్తాను అంటున్నాడు. నిజంగా ఇది చాలా పెద్ద బాధ్యత. ఎందుకంటే తెలిసిన వాళ్ళ కోసమో, మంచి కోసమో ఏదో చెయ్యాలని తాపత్రయపడటం ఓ రకం, కానీ ఎదుటోటి ముఖంలో ఆనందం కోసం ఏమైనా చేస్తాను అంటాం మాత్రం తేలిగ్గా పక్కన పెట్టేయాల్సిన సంగతి కాదు. ఎందుకంటే ఆ ఎదుటివాడు ఎవడు, మనకి ఎదురుపడే ప్రతి ఒక్కడు ఎదుటివాడే. అంటే ఆ ఎదుటోడు మంచోడవచ్చు, చెడ్డోడవచ్చు, రౌడీ అవచ్చు, ఇంకెవడైనా కావచ్చు. వాళ్ళందరి ముఖాల్లోనూ సునీల్ కి సంతోషం కావాలి. అదైతే మామూలు విషయం కాదు. ఆ ఒక్క మాటలో అబ్బో కొలవలేనంత డెప్త్ ఉంది. పోతే సునీల్ టీజర్ లో ఈ డైలాగ్ చెప్తూనే ఓ పెద్ద ఇనప చువ్వల కట్ట తీసుకుని ఓ మనిషిని కొట్టాడు. వాడు ఎగిరి కింద పడ్డాడు. ఇక్కడ ఓ విషయాన్ని సునీల్, డైరెక్టర్ వాసు వర్మ గమనించారో లేదో, అక్కడ కొట్టించుకున్నవాడు కూడా ఎదురు పడితే సునీల్ కి ఎదుటివాడే. వాడి ముఖంలో సంతోషం చూడాలి కదా సునీల్. ఓహో, అంటే వాడిని అలా కొడితే, వాడు అలా కింద పడితే వాడికి సంతోషం అన్నమాట. సూపర్. అతన్ని అలా సంతోష పెట్టాడు అనమాట. బాగుంది. దర్శకుడు వాసు వర్మ గతంలో నాగ చైతన్యని హీరోగా పరిచయం చేస్తూ జోష్ అనే సినిమా తీశారు. ఆ సినిమాలో ఆయన చాలా విషయాల్ని చెప్పాలని ప్రయత్నించారు, కానీ ఏ విషయం కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఆ తర్వాత మరో అవకాశం కోసం ఇన్నాళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ అవకాశంతో ఆయన సునీల్ కి కొత్త ఇమేజ్ కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతుంది ఈ టీజర్ చూసిన తర్వాత. పోతే ఈ టీజర్ లో ఆయన సునీల్ తో చెప్పించిన డైలాగ్ ను బట్టే అర్థమవుతా ఉంది ఈ సినిమాలో కూడా ఆయన ఏదో పెద్ద డెప్త్ ఉన్న పాయింట్ ని టచ్ చేస్తున్నారని. మరి ఈసారైనా వాసు వర్మ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా సినిమాని ప్రేక్షకులకు చూపిస్తారేమో చూద్దాం. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.